వాకాడు మండలం వాకాడు సాయిబాబా దేవస్థానం యందు అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్ సాముద్రికం లక్ష్మీ నరసింహరావు ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడుతూ వాకాడు గ్రామంలో జూన్ అత్యద్భుతంగా 6, 7, 8 తేదీలలో జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం జరుగుతుంది. ఇది బాబాజీ ఏర్పాటు చేయబడింది. వాకాడు అంటే సామాన్యమైన గ్రామం అనుకుంటారేమో, ఎంతో మంది అందరూ కానీ ఎంతో మంది తపస్సు చాన్యులు, ఎంతో మంది తపస్సు చేసిన భూమి అని లక్ష్మీ నరసింహరావు తెలిపారు. అందులో భాగంగానే బాబా ఇక్కడ సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించారని తెలియజేశారు. ఎవరు రావాలా అంటే బ్యాక్గ్రౌండ్ నాకు వస్తే బాగుంటుంది. మాట్లాడండి. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ సాయిరామ్ అండి. బాబా దయ వల్ల మనకి జూన్ 6, 7, 8 తేదీల్లో అత్యద్భుతంగా మనకి ఈ వాకాడు గ్రామంలో జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం జరుగుతుంది. ఇది బాబాజీ ఏర్పాటు చేయబడింది. వాకాడు అంటే ఒక సామాన్యమైన గ్రామం అనుకుంటారేమో అందరూ, కాదండి. ఎంతోమంది తపస్సాలు ఎంతోమంది వచ్చి ఇక్కడ తపస్సు చేసిన భూమి. అలాగే భరద్వాజ మాస్టర్ గారు, రంగన్న బాబు గారు తపస్సు చేసిన భూమి. అందుకని బాబా ఇక్కడ ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనం కూడా ఎలాంటిదంటే ఇది అద్భుతంగా ప్రపంచంలోనే మొదటిసారి షిరిడీలో జరిగిందండి. అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళనం అని. ఇక్కడేమో జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం అని భారతదేశంలో ఉన్నటువంటి మన సాయి భక్తులు, తెలుగు సాయి భక్తులు అందరూ వచ్చేట్లాగా బాబా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా ఉంటుందండి. ఇది సైంటిఫిక్ కాన్ఫరెన్స్ అంటే సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, అలాగే మనకి ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, అనేక రకాల సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా బాబా ఏర్పాటు చేశారు. అది ఎలాగంటే ఒక మార్నింగ్ అంతా సింపోజియం ఉంటుంది, మధ్యాహ్నం పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, సాయంత్రం భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రదేశాల నుంచి రావడమే కాకుండా ఇక్కడ ఒక పుష్కరాలే జరుగుతాయండి. మా కుంభమేళాలు అంటాం, గంగా, యమున, సరస్వతి వెళ్ళి కలిగే చోట ఏదో అంటాం, సంగమం అంటాం. ఇక్కడ అనేక ప్రదేశాల నుంచి భక్తులు తమ యొక్క సాధనతో ఇక్కడికి వస్తారు. ఆ సాధనా పనులందరూ కలిసి ఇక్కడ ఒక మహా కుంభమేళ జరుగుతుంది. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో మనం ఒక్కసారి ఊహించుకుంటే మనకి తెలుస్తుంది. అలాగే మహానుభావులైనటువంటి స్పీకర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ నోటిలోంచి జాలువారేటువంటి జాతి రత్నాలు, ఆ రత్నాలు మనం ఏరుకోవడం కోసమే బాబా ఈ సమ్మేళనాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది అత్యద్భుతమైన అవకాశం. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా మనందరం కూడా 3 రోజుల పాటు ఉంటాం. అలాగే 3వ రోజున అద్భుతమైనటువంటి పల్లకీ సేవ ఉంటుందండి. ఆ పల్లకీ సేవ కూడా బాగా అత్యద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారండి. కొత్త తరహాలో చేస్తున్నారు. మామూలుగా షిరిడీ జరిగినప్పుడు ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు అవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ సాక్షాత్ షిరిడీ నుంచి తిప్పినట్లాగా అనేక రకాలుగా మనకి స్టాల్స్గా ఉండి రకరకాల మనం ఒక స్ట్రీట్ ప్లే లాగా, రోల్ ప్లే లాగా సచ్చరిత్రలోని ఘట్టాలు అక్కడ వివరించడం జరుగుతుంది. చెప్పినట్టు మనకు 9 ఆబ్జెక్టివ్స్ అనేది ఫామ్ చేసుకున్నామండి. మనం ట్రస్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు అది 2022లో మన ట్రస్ట్ అనేది ఫామ్ అయింది. సో మొదటి ఆబ్జెక్టివ్ అనేది మనకు శ్రీ సాయి సచ్చరిత్ర భక్తులందరికీ గొప్ప మార్గదర్శకం, ప్రాపంచిక ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు అనుభవాల యొక్క అమూల్యమైన శాశ్వత నిధి. శ్రీ సాయి సచ్చరిత్ర పఠనం, అధ్యయనం తద్వారా శ్రీ సాయినాథుని భక్తుల జీవితాలను, వారి అనుభవాలను, ప్రవర్తనలు మరియు శ్రీ సాయినాథునితో సన్నిహిత సాంగత్యం కారణంగా వారి జీవితాల్లో జరిగిన పరివర్తన, దేశ విదేశాల్లో శ్రీ షిరిడి సాయి భక్తులతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణను జరిపించడం, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి వంటి శ్రీ సాయి నామ జపాలను దేశ విదేశాల్లో నిర్వహించడం, దేశ విదేశాల్లో వివిధ వేదికల్లో శ్రీ సాయిబాబా హారతల ప్రాముఖ్యతను ప్రచారం చేయడం మరియు వాటిల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం, దేశ విదేశాల్లో సాయి భక్తులచే సాయి సత్సంగాలను నిర్వహింపజేయడం,
స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు, విద్య, క్రీడలు, పరిశోధనలు, పుస్తకాలు, వృత్తి, శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలైన వాటిపై పేదలు మరియు అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు, అనాథులకు మరియు నిరుపేదలకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం సంబంధించిన ఆసుపత్రి ద్వారా అందించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం మరియు పేదలకు, నిస్సహాయులకు నేరుగా లేదా ఇతర సంస్థల ద్వారా ఆహారం అందించడానికి ఆర్థిక సహాయం అందించడం, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు అవసరమైన బాధితులకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం. జరగడం కూడా ఎంత అద్భుతంగా జరిపిస్తున్నారంటే బాబా, ఈ వాకాన్ని చేసి మన బేబమ్మ గారు, ఆవిడ విజయలక్ష్మి గారు, ఆవిడ పేరు బేబమ్మ, బాబా కూడా బేబమ్మనే పిలుస్తున్నారండి బాబా. ఆవిడ్ని ఇక్కడ మన తిరుపతి జిల్లాకి కన్వీనర్, మనకి అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్కి ఆవిడ తిరుపతి జిల్లాకి కన్వీనర్ ఎవరంటే మన విజయలక్ష్మి గారు, కె విజయలక్ష్మి గారు. ఆవిడని ఇక్కడ పెట్టి ఏదైతే ఈ ప్రాంగణం ఉందో ఆనంద సాయి సేవా నిలయం, దానికి నిర్వాహకురాలు కూడా ఆవిడని వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క టీం యొక్క సౌజన్యంతో బాబా ఇక్కడ జరిగేట్లాగా ఒక 6 నెలలు 8 నెలల క్రితం బాబా డిసైడ్ చేసి ఆవిడ ద్వారా ఫోన్ చేయించి, అలాగే ఇదంతా కూడా మన గజాన్ మహారాజ్ దగ్గర మాట్లాడుకునేట్లా చేసి ఆవిడ ఒక విధంగా తయారు చేసి బాబా ఆవిడకి స్ఫురణ ప్రేరణ ఇచ్చి ఇక్కడ జరిగేట్లా బాబా ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి ఆవిడ కూడా అహోరాత్రాలు, రాత్రి నిద్ర సరిగ్గా లేక పగలు సరిగ్గా తినకపోయినా వచ్చి మొత్తం అరేంజ్మెంట్ చేస్తూ వాళ్ళ యొక్క సౌజన్యంతో అద్భుతంగా బాబా తయారు చేస్తున్నారు. కాబట్టి ఆవిడ కూడా ఒక 2 మాటలు చెప్తారు ఇప్పుడు సాయిరామ్. ఒక 6 నెలలు 8 నెలల క్రితం బాబా డిసైడ్ చేసి ఆవిడ ద్వారా ఫోన్ చేయించి, అలాగే ఇదంతా కూడా మన గజాన్ మహారాజ్ దగ్గర మాట్లాడుకునేట్లా చేసి ఆమె ఒక విధంగా తయారు చేసి బాబా ఆవిడకి స్ఫురణ ప్రేరణ ఇచ్చి ఇక్కడ జరిగేట్లా బాబా ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి ఆవిడ కూడా అహోరాత్రాలు, రాత్రి నిద్ర సరిగ్గా లేక పగలు సరిగ్గా తినకపోయినా వచ్చి మొత్తం అరేంజ్మెంట్ చేస్తూ